ఈ రోజు ఆదివారం రాత్రి గ్రౌండ్ లో వాకింగ్ చేస్తున్నాను. 11 సంవత్సరాల క్రితం ఇదే టైంలో బార్ షాప్ లో ఉండేవాడిని. కావాల్సినంత మందు తాగేవాడిని. ఇంటికి ఏ టైంలో ఎలా వెళ్లేవాడినో కూడా నాకు గుర్తుండేది కాదు. ఎంతమంది చెప్పినా గానీ వినకపోయేవాడిని. మా బాబు పుట్టినా గానీ మగపిల్లగాడే వాడే బతుకుతుళ్లే అనే ఒక మూర్ఖత్వంతో ఉండేవాడిని. 2012లో మా పాప పుట్టినాక చిరునవ్వులతో నా పాప నా భుజాలపైకి ఎక్కి నన్ను వదలటానికి ఇష్టపడేది కాదు. నేను కనపడగానే పరిగెత్తుకుంటూ నా దగ్గరకు వచ్చి నన్ను గట్టి కౌగిలించుకుంటూ ఉండేది. పిల్లల కోసం బ్రతకాలనే కోరిక నాలో గట్టిగా పెరిగింది. ఆ సమయంలో మేము చదువుకుంటుంటేనే దూరమైన మా నాన్నగారు గుర్తొచ్చారు. ఆ బాధ భరించలేనిది ఎలాగైనా వీళ్ళ కోసం బ్రతకాలనే ఉద్దేశంతో మందు జీవితాంతం ముట్టుకోకూడదని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆల్కహాల్ కి చెడు అలవాట్లకి కంప్లీట్ గా దూరంగా ఉంటున్నాను. ఏ యాక్సిడెంట్ల ద్వారాగానో ఇంకే ఇతర కారణాల ద్వారాగానో అన్ఎక్స్పెక్టెడ్ గా చనిపోతే అది దేవుడి నిర్ణయం అని చెప్పి వదిలేయాలి. కానీ మనంతటిగా మనం ఇష్టం వచ్చినట్టు తాగి చెడు అలవాట్లకు బానిసై మన ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకుని మనం చనిపోతే అది తప్పకుండా మన తప్పే అవుతుంది. నేను మంచివాడిని, తాగేవాళ్ళందరూ చెడ్డవాళ్ళని నేను చెప్పట్లేదు. కానీ మన కోసమే బ్రతికే భార్య పిల్లలు తల్లిదండ్రులు ఉన్నప్పుడు మనం వారి కోసం బ్రతికేలా జీవితాన్ని తయారు చేసుకోవాలని అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.